గోంగూర మటన్ కర్రీ అండి. ఫస్ట్ గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి ఏమి లేకుండా మగ్గబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా. ఫస్ట్ కుక్కర్ తీసుకుని కుక్కర్లో మటన్ వేసి ఆ మటన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదంతా కలిపేటట్టు తిప్పి కావాల్సిన వాటర్ వేసుకోవాలి. ఆ మటన్కి సరిపడా వాటర్ వేసి 5 or 6 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ వేసాను, ఇంకేమీ వేయలేదు. దాంట్లో వేసుకుంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కావాల్సిన వాటర్ చూస్తున్నారు కదా, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. 5 విజిల్స్, 3, 4, 5th విజిల్ కనిపించలే. నెక్స్ట్ కర్రీ వండవలసిన పాత్ర తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గాలండి. ఈ వీడియో చూస్తుండగానే మీరు చిన్న లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు తీసుకుని అవన్నీ కలిపేటట్టు కలపాలండి. అవన్నీ కలిసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ మసాలా పెట్టినప్పుడు సాల్ట్ కానీ వేస్తే కనుక కుక్కర్లో దీంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. దాంట్లో ఎంత వేసాం దీంట్లో ఎంత వేసాం అలా అడ్జస్ట్ చేసుకుని ఉల్లిపాయలు అంతా బాగా మగ్గిన దీంట్లో మనం విజిల్స్ పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. విజిల్ పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఆ వాటర్ వేయకుండా ఓన్లీ మటన్ వేసి బాగా కలిపి బాగా ఫ్రై అయ్యేటట్టు వరకు మూత పెట్టి ఉంచండి 5 minutes. నెక్స్ట్ గోంగూర ఉడకబెట్టింది ఉంది కదండి, అది వేసి దాంట్లో బాగా కలపండి. కలిపిన తర్వాత నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువ కారం వేయండి. 3-4 స్పూన్స్ వరకు కారం వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలి. వాటర్ తక్కువ ఉంటే నార్మల్ వాటర్ కూడా కొంచెం వేయండి, అంటే బాగా మగ్గాలి. వాటర్లో ఎక్కువసేపు మగ్గితే బాగుంటుంది కర్రీ. అంతా అయిన తర్వాత వాటర్ సరిపోతే వేసుకోమన్నాను కదా, కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకొని అదంతా మరిగేటట్టు ఉంచాలి. నెక్స్ట్ చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో, కర్రీ రెడీ అవుతూ ఉంది. కర్రీ రెడీ అవుతుండగా మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ కర్రీ వాటర్ అంతా పోయే వరకు ఉంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి. హ్యాపీ సండే.